సార్ బోన్ క్యాన్సర్కి సంబంధించి ఈ మధ్య చాలా కేసెస్ నేను చూస్తూ ఉన్నాను. సో కొంతమంది యంగ్ ఏజ్లో 25-30లో కూడా చనిపోయిన వాళ్ళని రీసెంట్గా చూశాను నేను. సార్ బోన్ క్యాన్సర్ అనేది మనకి అంటే ముందుగా కనుక్కున్నా కూడా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సార్ దానికి? బోన్ క్యాన్సర్ మీరు అన్నట్టు చిన్న వయసులోనే వస్తాయండి. రెండు రకాల బోన్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఒకటి అంటే బ్రాడ్గా క్లాసిఫై చేసినట్టయితే ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా అంటారు. ఈవింగ్ సార్కోమా క్యూర్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి మరీ చిన్నపిల్లల్లో వస్తుంటాయి. 7-8 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు వస్తుంటాయండి. ఆస్టియోసార్కోమా అనేది ఇంకొక అగ్రెసివ్ క్యాన్సర్, చాలా వేగంగా పెరిగే క్యాన్సరు. ఇది 15 నుంచి 30 ఇయర్స్ వరకు వస్తుంటుందండి. ఈ ఆస్టియోసార్కోమా చాలా అగ్రెసివ్గా పాకుతుంది. చాలాసార్లు డయాగ్నోస్ చేసేటప్పటికే శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయి ఉంటుంది. జనరల్గా నీ జాయింట్ చుట్టూ వస్తాయండి. థై యొక్క లోవర్ పార్ట్లో కానీ లేకపోతే లెగ్ యొక్క అప్పర్ పార్ట్లో కానీ ఈ క్యాన్సర్స్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ క్యాన్సర్స్ జనరల్గా అగ్రెసివ్గా ఉంటాయి. అవి లోపల పెరుగుతూ ఉంటాయి. ఎటువంటి సిమ్టము కలిగించవు. అది ఒక స్వెల్లింగ్ లాగా మేనిఫెస్ట్ చేసేట సమయానికి శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతూ ఉంటాయి. సో అందువల్ల మీరు అన్నట్టు చాలా రకాల బోన్ క్యాన్సర్స్ లేట్గా డయాగ్నోస్ చేయబడతాయి. ముఖ్యంగా ఆస్టియోసార్కోమా అవి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. పెద్దగా ట్రీట్మెంట్కు లొంగవు. క్యూర్ అయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయండి. సార్ జనరల్గా హెల్త్కి సంబంధించి అందరూ చెప్పే మాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో క్యాన్సర్ రాకుండా అడల్ట్స్లో ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అది లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు, ఫుడ్కి సంబంధించి అవ్వచ్చు, మీరు అడల్ట్స్కి చెప్పే సూచనలు ఏంటి సార్? అన్ని రకాలుగా ముఖ్యంగా అడల్ట్స్ అందరూ పురుషులు స్త్రీలు కూడా వారు రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్ అంటే ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ నాన్ వెజిటేరియన్ ప్రాసెస్డ్ ఐటమ్స్, క్యాన్డ్ ఫుడ్స్, అలాగే రెడ్ మీట్ అవి తక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. ఆ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ దూరాల వాటికి దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ స్మోకింగ్ వల్లే రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. సో దూరాల వాటికి దూరంగా ఉండాలి. సో ఇన్ నట్షెల్ రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ దూరాల వాటికి దూరంగా ఉంటే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలందరూ కూడా రెగ్యులర్గా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి. వాళ్ళకి వచ్చే 2 కామన్ క్యాన్సర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని మనం ప్రైమరీగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రాకుండా చేసుకోగలం. సెకండరీ ప్రివెన్షను వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ, అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఫ్యామిలీ ఫిజిషియన్ని కలుస్తూ, లేడీ డాక్టర్ని కలుస్తూ రెగ్యులర్గా వారితో ఎగ్జామిన్ చేయించుకుంటూ, అవసరమైనప్పుడు ప్యాప్స్మియర్ చేయించుకుంటూ, ఆ డాక్టర్ గారితోనే బ్రెస్ట్ ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలో నేర్చుకుంటూ వారి దగ్గర నుంచి వారితో సంవత్సరానికి ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకుంటూ ఉన్నట్టయితే ఈ 2 కామన్ క్యాన్సర్స్ బారి నుంచి బయటపడవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అయితే ప్రివెంట్ చేయవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ముందుగా గుర్తించి క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుషులంతా కూడా 50 ఇయర్స్ దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈ PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ చెక్ చేయించుకోవడం ద్వారా ఈ కామనెస్ట్ క్యాన్సర్ని రావటాన్ని ముందుగా పసిగట్టి పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. సో స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా ప్రెడిక్టివ్ క్యాన్సర్ టెస్ట్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మొన్న మధ్య జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ మిస్టర్ బిల్ గేట్స్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన వారిని అడిగారు, మీ హెల్త్ని ఎలా కాపాడుకుంటారు అంటే ఆయన 3 విషయాలు చెప్పారు. నేను రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, ఆ వైటమిన్స్ వల్ల ఎలాంటి డౌన్ సైడ్ లేదు. అలాగే రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి ఈ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటాను, అన్ని రకాలుగా హార్ట్ అన్ని రకాలుగా స్క్రీనింగ్ చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో ఒక న్యూ టెస్ట్ చేయించుకుంటున్నాను, అది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్ వలన ఈ క్యాన్సర్ రాకముందే, క్యాన్సర్ నార్మల్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలియక ముందే నేను పట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. అమెరికాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అని దీన్ని కవర్ చేస్తున్నాయి. ఐ డోంట్ నో అబౌట్ ఇండియా అని కూడా అన్నారు. ఆఫ్ కోర్స్ ఇండియాలో ఇంకా అది కవర్ చేయబట్టలేదు. బట్ ఆ టెస్ట్లు ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా 77 రకాల క్యాన్సర్స్ నియర్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. ఉదాహరణకి కోలన్ క్యాన్సర్ వస్తుందని ముందుగా చెప్పామనుకోండి, దాన్ని రాకుండా చేసుకోవడానికి కొన్ని రకాల న్యూట్రస్యూటికల్స్ తీసుకోవటం, రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవటం, సింపుల్ టెస్టులు, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అంటారు. అంటే మోషన్లో బ్లడ్ డ్రాప్ ఏమైనా పడుతుందా లేదా, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్, అవసరమైతే సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న పాలిప్స్ కనుక ఉన్నట్టయితే వాటిని మనం పాలిపెక్టమీ చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇట్లా 77 రకాల క్యాన్సర్స్ని
ముందుగా డయాగ్నోస్ చేయడానికి, అంటే రాకముందే తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ద్వారా సాధ్యపడుతుంది. ఓకే. సో వీటి ద్వారా ఇప్పుడు క్యాన్సర్ని మనం ప్రివెంట్ కూడా చేసుకోగలుగుతున్నాం.